శక్తి అనేది ఆలోచన నుంచే వస్తుంది. ఆలోచన మీలో ఉంది. ఎక్కడ ఆగకుండా ముందుకు సాగిపో. ఎందుకంటే జీవితం ఎవరి కోసం ఆగదు నేస్తమా. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్పుతో ఉండు. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు నేస్తమా. ఒకరితో ఇంకొకరిని పోల్చడం చాలా తప్పు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవారు నేస్తమా. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. తస్మాత్ జాగ్రత్త నేస్తమా. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాతే ఎవరు ఎలాంటి వారు అని తెలుస్తుంది నేస్తమా. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలరు నేస్తమా. మన సమస్యలు ఎదుటివారికి చెప్పడం వల్ల అవి వారికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి తప్ప మనకు పరిష్కారాలు చూపవు నేస్తమా. మనకి తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉండేది ఏదైనా తొందరగా దొరకదు నేస్తమా. మిమ్మల్ని వద్దు అనుకునే వాళ్ళ గురించి ఆలోచించడం చీకట్లో వెలుతురుని వెతకడం లాంటిది. మనల్ని ఒకరు రిజెక్ట్ చేశారు అంటే మనం చాలా పర్ఫెక్ట్ అనే అర్థం. ఈ రోజుల్లో మంచివారిని ఎవరూ పట్టించుకోరు. మోసం చేసేవారిని ఎక్కువ ఇష్టపడతారు. ఇది నిజం నేస్తమా. నోటి దురద ఉన్నవారికి ఓపిక ఎక్కువ. ఓపిక తక్కువ ఉన్నవారికి కోపం ఎక్కువ. కోపం ఎక్కువ ఉన్నవారికి నిజాయితీ ఎక్కువ. నిజాయితీ ఎక్కువ ఉన్నవారికి ఆత్మాభిమానం ఎక్కువ నేస్తమా. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు నేస్తమా.